నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హన్మకొండలో రైతు భరోసాపై సమావేశమైన మంత్రులు, పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్న మంత్రి సీతక్క. రామచంద్రపురంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్. మంత్రి నియోజకవర్గంలో విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. హుస్నాబాద్ లో జరిగిన బోనాల పండుగలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. రైట్ డీటెయిల్ చూస్తే హన్మకొండ కలెక్టరేట్లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో రైతు భరోసా పథకం విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా విధి విధానాలపై రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయాలు సేకరించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీమతి కొండా సురేఖ, సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి ఇస్తే మంచిది, ఎంతమందికి ఇస్తే మంచిది, ఏ రకంగా ఇస్తే మంచిది అనేది 1, 2, 3, 4 పాయింట్స్ లాగా మీరు చెప్తా ఉంటే అందరూ రాసుకుంటాం. మీరు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకుంటాం. ఎక్కువగా ఒకరు చెప్పిందే ఇంకోళ్ళు సభను ఉద్దేశించి అందరూ పేరు చెప్పకుండా నేరుగా సబ్జెక్టు గురించి చెప్పాల్సిందిగా కూడా తెలియజేయాలి. ఎన్ని లక్షలు ఆదాయం ఉండాలి కానీ నాకు ఆదాయాన్ని నా పిల్లవాడు బయటకు పోవడానికి ఆదాయం కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తే అవకాశం రిటర్న్ చేయాలి. ఫ్యామిలీలో భార్య భర్తలు ఉన్నా కూడా 5 నుండి 10 ఎకరాలు తప్పకుండా వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద ఎప్పుడన్నా కూడా కుటుంబానికి 10 ఎకరాలు వర్తించేటట్టుగా అవకాశం కలిగించాలని నేను హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ములుగు జిల్లాలోని ఇంచర్ల ఎర్రగట్టమ్మ వద్ద 63 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న గట్టమ్మ ఎకో పార్క్ లో మంత్రి సీతక్క 75వ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం మహమ్మద్ గౌస్ పల్లిలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్, ఎస్పీ శబరీష్ తదితర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా యూనిఫామ్స్ ఇస్తున్నాం, ఆట వస్తువులు ఇస్తున్నాం. కొత్త కొత్త పద్ధతులలో వాళ్ళను చిన్నతనం నుంచే గొప్ప వాళ్ళుగా తయారు చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 15వ తారీఖు ఈ రోజు నుంచి ప్రారంభించడం. నేను మరి మన సొంత నియోజకవర్గంలో మహమ్మద్ పల్లెలో ఈ పిల్లలతో దశలో మళ్ళీ ఇంకొక దశ అట్లా నియోజకవర్గానికి 3000 ఇళ్ళు తప్పకుండా వస్తాయి. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా సహకరించి నా గెలుపులో మీరందరూ భాగస్వాములైనందుకు మీ ఊరందరూ కూడా పేరు పేరు. వరంగల్లో రైతు బంధు కోసం అభిప్రాయ సేకరణ జరుగుతుంది. పేదవాళ్ళను కూడా ఆదుకోవాలి, వాళ్ళకు కూడా ఏ రకంగా ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఎట్లా ఇల్లు. వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా వెల్కమ్, హ్యాపీ వెల్కమ్, హార్ట్లీ వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. ఈ నెల 20న రామచంద్రపురం విఎస్ఎం డిగ్రీ కాలేజ్ లో వికాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాకు వెల్లడించారు. నిరుద్యోగులు QR కోడ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ జాబ్ మేళాకు మల్టీనేషనల్ కంపెనీలు, ఐటీ కంపెనీలు వస్తున్నాయన్నారు. నారా చంద్రబాబు నాయుడు సుమారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఈ మధ్య డిఎస్సి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కూడా జరిగింది. దురదృష్టం, 3 అమ్మాయిలు కూడా చదివించారు. ఆయన చాలా గొప్పగా చదివించారు. వాళ్ళందరూ కూడా ఇంకా జీవించుకోలేని పరిస్థితి. వాళ్ళకి మీ అందరూ ముఖ్యంగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్య విషయం, ఈ నెల 20వ తారీఖున వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రముఖ ఐటీ, ఫార్మసీ కంపెనీలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి.
అందరూ కూడా పార్టీ ఆఫీసులో ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా ఇదేనా విన్నపం, మీరందరూ కూడా తమ తమ బయోడేటాను తీసుకుని వచ్చి రామచంద్రపురంలో పార్టీ ఆఫీస్ నందు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. జూలై 20వ తారీఖున వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబడతాం. పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలో రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో 4,16,00,000 అంచనా వ్యయంతో నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రంను మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నాతో పాటు ఈరోజు 33/11 kV విద్యుత్ ఉప కేంద్రానికి సంబంధించి మన రత్నాపూర్లో 4 కోట్ల 16 లక్షలు 4 కోట్ల 16 లక్షల రూపాయలతో మనం ఈ సబ్స్టేషన్ని నిర్మాణం చేసుకున్నాం. వాటికి సహకరించిన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిఎం సింగరేణి కాలనీకి సంబంధించిన ఇక్కడికి వచ్చిన జిఎం గారు, మరి ప్రత్యేకంగా ఈ విద్యుత్ ఉప కేంద్రానికి సంబంధించి అనునిత్యం పర్యవేక్షణ చేస్తూ మన ఎస్సీ ట్రాన్స్కో పెద్దపల్లి గారికి, ఈ ప్రాంతానికి సంబంధించిన డిఈ గారికి, అదేవిధంగా ఏడీ గారికి, ఏఈ గారికి, ప్రతిపక్షాలకు సంబంధించి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం జరగడం అనేది మనం చూసాం. ఎంత స్థాయిలో ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర వినియోగదారులకి, ప్రధానంగా వ్యవసాయదారులకి, గృహ వినియోగదారులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇప్పుడే లోపల మంత్రివర్యులు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని కూడా అడ్వైజ్ చేయడం జరిగింది. వారికి ఆదేశాలు ఇచ్చినారు. ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ పరంగా ఏ ఇబ్బందులు కావద్దని చెప్పి వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించినారు. ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పి మళ్ళొకసారి అందరికీ చెప్తూ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రెడ్డి సంఘం ఎల్లమ్మ బోనాల పండుగలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రేణుకా ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లమ్మ తల్లి హుస్నాబాద్ ప్రాంత రైతులను, ప్రజలను చల్లంగా క్షేమంగా చూడాలని ఆకాంక్షించారు. చరిత్ర కలిగిన, మహిమ కలిగిన హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ తల్లి దగ్గర హుస్నాబాద్ రెడ్డి సంఘం తరఫున బోనాల పండుగ జరిగింది. అందరూ కూడా రాబోయే కాలమంతా బాగుండాలి, వర్షాలు పడాలి, పాడి పంటలు బాగుండాలి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నటువంటి ఈ బోనాల పండుగ తద్వారా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమై ప్రజలు బాగుండాలని కోరుకునేటువంటి అమ్మవారి ఆశీర్వాదాలను కోరుతా ఉన్నాం. తప్పకుండా హుస్నాబాద్ ఎల్లమ్మ అంటే చాలా పెద్ద చరిత్ర, మహిమ కలిగినటువంటి ఎల్లమ్మ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, మాన్కోట ఎమ్మెల్యే మురళీ నాయకులకు గజమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ ఆగస్టులో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, పోడు భూముల సమస్యలను కూడా త్వరలో తీరుస్తామని తెలిపారు. ఎంతో ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన అదేవిధంగా ఎంపీ గారు కూడా ఆ విధంగానే మన నియోజకవర్గం పైన దృష్టి పెట్టి మరి నియోజకవర్గానికి మీ ఆశీర్వాదంతో సీఎం గారికి స్కూళ్ళ గురించే తీసుకోపోయే తప్ప వేరే గురించి తీసుకోపోయే ఢిల్లీ కూడా రాగానే. ఎందుకంటే స్కూళ్ళ బాధలు చాలా బాధలు పడుతున్నారు అందరూ. ఇప్పుడు మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ప్రతి మండలానికి హై స్కూల్ నుంచి డిగ్రీ కాలేజీ మనం కట్టేయవలసిన బాధ్యత ఉంది. ప్రతి మండలానికి మనం కట్టేయవలసిన అవసరం ఉంది. నాణ్యతమైన ఎడ్యుకేషన్ ఏ మండలాల్లో ఆ మండలాల్లో ఇచ్చినట్టయితే మనం అది మండలాలు ఏర్పాటు చేసిన దానికి ఫలితం. నేను ఇంతకుముందు కూడా చెప్పిన
ట్రాక్టర్ నేను పోతున్న మునియప్ప దగ్గరికి, 4-5 రోజుల తర్వాత పోతున్న కర్ణాటకకు. ఆయన నియోజకవర్గానికి ఒక చెప్పుల ఫ్యాక్టరీ పెట్టించాడు. అది నేను ప్రయత్నం చేసుకున్నా, 100% చేసి తీరుతా కూడా. డెఫినెట్ గా మేము ప్రయత్న భాగంగా చేస్తూనే ఉన్నాం, 100% చేస్తాం. ఇంకా కొత్తగా ఈ అన్ఎంప్లాయ్మెంట్ మన ఈ 2 నియోజకవర్గాలకు ఏ విధంగా మున్సిపాలిటీ అటవీ శాఖ ఆధ్వర్యంలో మంత్రి గురుకుల బాలుర పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి దుద్దిల శ్రీధరబాబు పాల్గొని మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ పాల్గొన్నారు. భాగంలో నాతో పాటు ఈ మంత్రి పట్టణంలో పాల్గొంటా ఉన్న చిరంజీవి గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, సోదరిమణి మున్సిపల్ చైర్మన్ గారు రమాదేవి గారికి, మిత్రులు వైస్ చైర్మన్ బానయ్య గారు, కౌన్సిలర్ మిత్రులు, ఆర్డీఓ గారు, ప్రత్యేకించి మా డిఎఫ్ఓ గారు, పెద్దపల్లి డిఎఫ్ఓ గారికి, అటవీ శాఖకు సంబంధించిన మరి అందరి అధికారులకి, ఈరోజు ఈ సాంఘిక సంక్షేమానికి సంబంధించిన పాఠశాలలో వనమోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో ప్రిన్సిపల్ గారికి, అధ్యాపకులందరికీ, అదేవిధంగా చిన్నారులందరికీ వనమహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, 1950 సంవత్సరాలు ఆనాడు ఉన్న కేంద్ర మంత్రివర్యులు పెద్దలు మున్షి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మరి మొక్కల పెంపు అవగాహన, దానివల్ల మీ అందరికీ కూడా తెలుసు, మనం పీలుస్తూ ఉన్న ఆక్సిజన్ చాలా ముఖ్యమైనది. కలుషితమైన వాతావరణం లేకుండా చెట్లు పెంచితే మనము నిజంగానే ఆక్సిజన్ పెంచి కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి, వాటిని పీల్చి మళ్ళీ ఆక్సిజన్ తీసుకొచ్చే కార్యక్రమం ఈ చెట్లు చేపడితే కనుక ఒక చెట్టు ప్రాముఖ్యత ఏంది, దాని విలువైందని తెలుసుకునే ప్రయత్న భాగంలో భవిష్యత్తు తరానికి సంబంధించిన యువత అంతా కూడా ఆలోచన చేయాలని, పౌరులు కూడా అందరూ కూడా ఆలోచన చేయాలని, ఒక దృక్పథం, ఒక ఆలోచన తీసుకురావాలని ఇదే కార్యక్రమంలో ఈరోజు 75వ ఈ వార్షిక పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న ఈ సందర్భంలో మీ అందరితో పాటు పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన అటవీ శాఖకు సంబంధించిన అధికారులకి, ఈ స్కూలు సంబంధించిన మా ప్రిన్సిపల్ గారు, అధ్యాపకులకు, పిల్లలకి, మా కలెక్టర్ గారికి అందరికీ కూడా. మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిరెడ్డి తన సొంత నిధులతో నిర్మించిన రామిడి కళావతి స్మారక భవనాన్ని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం స్థానిక కార్పొరేటర్తో కలిసి 26 డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. చాలా కాలనీలో అసంబద్ధంగా పనులు ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలంటే నిధులు మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ 25,000 టీచర్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 11,000 పోస్టులను ఎందుకు వేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్మల్ నగర్ ఫేజ్ 3లో రామిరెడ్డి గారు వాళ్ళ మదర్ పేరు పైన కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది తన సొంత నిధులతో. రామిరెడ్డి గారిని అభినందిస్తా ఉన్నాను. SDF ఫండ్స్ను హోల్డ్ చేసి ఈ మధ్య HMDA ఫండ్స్ కూడా హోల్డ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, HMDA నుండి తీసుకున్న ఫండ్స్లో అసలు ఎక్కడ ఇబ్బంది లేదు, దయచేసి వాటిని హోల్డ్ చేయొద్దండి. ఎందుకంటే చాలా కాలనీస్లలో సగం వర్క్ అయ్యింది, కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అభివృద్ధిలో వివక్ష లేకుండా, రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా వారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఎన్నికల కన్నా ముందు 11,000 పోస్టులు ఇచ్చినప్పుడు ఇవ్వండి, కొంచెం పోస్ట్ పోన్ చేయండి అని అడుగుతాం కూడా మానవత్వం లేకుండా ప్రవర్తించడమే కాకుండా మరి వాళ్ళ మీద, నిరుద్యోగుల మీద కూడా నింద వేసే ప్రయత్నం. అంటే ఎగ్జామ్స్ రాయని వాళ్ళు మాత్రమే ధర్నాలు చేస్తారని మాట్లాడడం ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అనేది కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం అంటే తల్లి తండ్రి పాత్ర పోషించాలి. ఏముంది, ఎందుకు అడుగుతున్నారు, బాధ్యత నుండి తప్పించుకోవడమో లేకపోతే బాధ్యత రహితంగా మాట్లాడడమో కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నిరుద్యోగుల కోరికను మన్నించి నిరుద్యోగ యువకులందరూ కూడా, యంగ్స్టర్స్ అందరూ కూడా మొన్న ఎన్నికల్లో కేసీఆర్ గారు ఏదో నష్టం చేస్తున్నాడనే ఆలోచనతో మొన్న వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కానీ వాస్తవాలు ఇప్పుడు అర్థమవుతుంది మీకు, ఏ విధంగా తప్పుదారి పట్టించారు ఎన్నికల కన్నా ముందు అనేది ఇప్పటికైనా అర్థమవుతోంది. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పంచనారసింహుని ఆలయంలో యాదాద్రి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక వ్రత మండపం వద్ద మొక్కలు నాటారు.
జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా గత పోయిన నెల కిందనే గిరిప్రదక్షిణ అంగరంగ వైభవంగా సుమారు 10,000 మందితో ప్రారంభించి ఇవాళ 10,000 మంది పైగా స్వామివారి స్వాతి నక్షత్రం గిరిప్రదక్షిణలో పాల్గొని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ స్వామివారి ఆశీర్వాదం వల్ల తెలంగాణ ప్రాంతంతో పాటు ఈ ప్రాంతం కూడా సమృద్ధిగా వర్షాలు పడి ఈ ప్రాంతం దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందాలని ఆ స్వామివారిని వేడుకుంటూ ముఖ్యంగా యాదాద్రి టెంపుల్ వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించి స్వామివారి దర్శనం సులభతరంగా వచ్చిన భక్తులకు ఇక్కడ అన్నదాన సత్రం కానీ అదేవిధంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం బోడుపల్ కార్పొరేషన్ లో 28 మంది కార్పొరేటర్లు ఉండగా మాజీ మేయర్, డిప్యూటీ మేయర్ మినహా 26 మంది తోటకూర అజయ్ కి మద్దతుగా నిలవడంతో తోటకూర అజయ్ యాదవ్ మేయర్ గా, 22 మంది సభ్యుల మద్దతుతో డిప్యూటీ మేయర్ గా కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. తను ఎన్నుకున్నారు. అందరు కార్పొరేటర్లకి ప్రత్యేక ధన్యవాదాలు. తను నమ్మి నా చిన్న ఏజ్లా నాకు ఇంత పెద్ద బరుగు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిరూపిస్తాను. 4 సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకాలన్నీ తీస్తాం. అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ, ఒక నిధులు కానీ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్కి ₹1 కూడా తీసుకొని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ పెత్తనం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కష్టపడి అందరం కార్పొరేటర్ రిక్వెస్ట్ చేసి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి ఇప్పటి నుంచి బోడుపల్లో తాయిబజార్లు ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నివసించే వ్యక్తులందరూ ఇక్కడి నుంచే వచ్చి ఇక్కడ 100 గాయాలు 150 గాయాలు కొనుక్కున్న వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ అందరూ ఉంటారు. సో వాళ్ళకి తాయి బజార్ లాంటిది ఇవాళకే ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఇంకా మన మేయర్ గారు కార్పొరేటర్ సహకారాలతో ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను. అలాగే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చిన్న చిన్న చిరు వ్యాపారాలది ఇలానే ప్రతి ఒక్క డిసిజన్ కార్పొరేటర్ సహకారంతో మేయర్ గారి వెనుకల ఆయన అడుగుజాడల్లో నడుస్తామని తెలియజేస్తూ ప్రతి విషయానికి సహకరిస్తూ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సీనియర్ పార్టీ నాయకులకు, మహిళలకు, యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అమ్మవారు 10వ రోజు ఉదయం దీప్తాక్రమం, సాయంత్రం కులసుందరి క్రమంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఫోటో తీసుకొచ్చాను బయటికి నేను ఇక్కడే ఉన్నాను. వచ్చిందా రాజేంద్ర నగర్ పరిధిలోని శ్రీదేవి కాలనీలో అక్రమంగా చెప్పిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఈ మేరకు సోమవారం డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ ఏసీపీ ఖాదర్ రంగంలోకి దిగి నిర్మాణాలను కూల్చివేయించారు. ఏసీపీ ఖాదర్ మాట్లాడుతూ అక్రమంగా నిర్మాణాలు చేపడితే నిర్మాణాలు కూల్చివేయడంతో పాటు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2022 నుంచి ఇక్కడ అక్రమ కట్టడాలు కడుతున్నారని చెప్పేసి మా సిబ్బంది ఇంతకుముందు నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఏదైతే ఈ బిల్డింగ్ మీద మన రీసెంట్గా ఒక కేసు రావడం జరిగింది 17750. దీని మీద హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. దీన్ని ఎందుకు సీజ్ చేయకూడదు, ఎందుకు కూడకూడదు. రీసెంట్ లాస్ట్ వీక్ పోయిన సోమవారం దీన్ని సీజ్ కూడా చేశాం మేము. అయినా కానీ సదరు యజమాని దాన్ని ఓపెన్ చేయకుండా మేము సీజ్ చేసిన టేప్ అండ్ మా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో కాలేదు. కాబట్టి మళ్ళీ ఈ సోమవారం వచ్చేసి డిమాలిషన్ చేయడం జరిగింది. ఈసారి మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పడం. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత పోలీస్ కేసు కూడా పెడుతున్నామండి. దాని మీద ఆయన ఓపెన్ చేయట్లేదు, ఇల్లీగల్ కానిస్తున్నాం.
ఎన్ని బిల్డింగ్ ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసి 9 ఐడెంటిఫై చేసాము, 9 ఎస్టీఎఫ్ కూడా పంపించాము. వాళ్ళు ఎస్టీఎఫ్ వాళ్ళు కొంచెం రావట్లేదు, వాళ్ళు ఇంట్రెస్ట్ కాలేదు. వాటి మా ద్వారా డీసీ గారి ఆదేశాల ప్రకారం దీనికి కూడా ఈరోజు ఎన్ని ఇవాళ 2 అండి, ఇవాళ 2 పెట్టాము. ముందైతే 1 అయింది, మధ్యాహ్నం ఇంకోటి పెడతాము. నగర మేయర్ వై సునీల్ రావు కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలవడం వెనుక పెద్ద పథకమే వేశారని కాంగ్రెస్ కార్పొరేటర్లు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జరుగుతున్న విజిలెన్స్ విచారణ నుండి తప్పించుకోవడానికి పాలకవర్గ సభ్యులతో కలిసి మేయర్ సునీల్ రావు కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిశారని, గడిచిన 4 సంవత్సరాలలో మున్సిపల్ అభివృద్ధి కోసం ₹1 కేంద్ర నిధులు తీసుకురాలేదని బండి సంజయ్ పై విమర్శలు చేసినారని అన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికే కేంద్ర మంత్రిని కలిశారని విమర్శించారు. మున్సిపల్ మేయర్ పాలకవర్గ సభ్యులను తీసుకొని మరి బండి సంజయ్ కలిసిందో అది ఆయనే అవినీతి విజిలెన్స్ ఎంక్వైరీ తప్పించుకోవడానికి, దానికెళ్ళి బయటపడడానికి, మరి ఆయన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి మాత్రమే నిన్న బండి సంజయ్ కలవడం జరిగింది. ఏ విధంగా అంటే గడిచిన 4.5 సంవత్సరాల నుండి కూడా కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారు బండి సంజయ్ గారిని తిట్టకుండా తిట్టి ఒక్క నిజమేనా ఆ సందర్భాలనే అది బయటపడడానికి నిన్న మీరు కలవడం జరిగింది. అయ్యా దాంతో పాటుగా ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు గడిచిన వారంలో రివ్యూ చేయడం జరిగింది మున్సిపల్పై. మరి మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కార్పొరేషన్కు నిధులు ఇవ్వబోతుంది. స్టేట్ ప్రభుత్వం బండి సంజయ్ కేంద్ర మంత్రి గారిని మీరు కలవడం జరిగింది. అయ్యా మీరు ఏ పని చేసినా కానీ మీ స్వలాభం లేని మీరు ఏ పని చేస్తలేరు. దీనిలో కూడా పాలకవర్గ సభ్యులను పక్కాగా తప్పుదో పట్టించి మీ వ్యక్తిగత ప్రశ్న పెంచుకోవడం మాత్రమే మీరు తీసుకుపోయినారు. దీనిలో ఎటువంటి కూడా మున్సిపల్కు ఆయన అభివృద్ధి చేసే అవకాశమే లేదు. అది అందరికీ ప్రస్ఫుటంగా తెలుస్తూనే ఉన్నది. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా నర్సాపూర్, శివంపేట మండలాలలో త్రిబుల్ రైతులు రోడ్డెక్కారు. ఎటువంటి నష్టపరిహారం చెప్పకుండా సర్వే చేయడం మంచి పద్ధతి కాదని అధికారులను అడ్డుకొని వెనక్కి పంపారు. త్రిబుల్ సర్వే గురించి వచ్చిన ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ కాలువలు నీళ్ల సంబంధించింది అయితే హైదరాబాద్ అథారిటీ వాళ్ళు చూడడం జరుగుతుందని, కానీ త్రిబుల్ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళది కాబట్టి దీన్ని కలెక్టర్ చూడడం జరుగుతుందని, రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని తెలియజేశారు. ఎందుకంటే ఆయనకు కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయనకైనా ఎన్ని రోజులున్నా ఆయనకు కూడా ఓన్లీ టైటిల్ ఉంటుంది, పొజిషన్ ఉంటుంది. కాబట్టి అట్లా కాంప్రమైజ్ అయ్యే కేసులను అది మీరు చేస్తేనే బాగుంటుంది. మేమే చేస్తాం. కాకపోతే ఒకటి ఏంటంటే అందులో మీరు రిజిస్ట్రేషన్స్ ఒకటి ఉంటే కనుక మేము నామినల్ వాల్యూతోన అదేమంటారు మన తక్కువ పార్టీషన్ దాంట్లో తక్కువ అయ్యే దాంట్లోనే మనము చేయిస్తాము. అదొకటి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మిగతాది 100% ఐడెంటిఫై చేయడం కానీ, పట్టాదారుని ఐడెంటిఫై చేయడం కానీ, లేదా నేను ఒక విషయం ఏమంటానంటే భూమి అయితే సర్వే నెంబర్ అయితే ఫిజికల్గా ఉన్న సర్వే నెంబర్ అయితే మారదు. టైటిల్ ఒకటే అంటే మీకు కూడా తెలియకుండా మీరు అన్నట్టు మీకు కూడా తెలియదు. మీరు చేసేదే మీకు పాస్బుక్ వచ్చింది కాబట్టి సపోజ్ మీకు ఏది వస్తే అదే అనుకుంటారు. అంటే మీరు ఎప్పుడు కూడా ఏదన్నా మీరు సర్వే పోయినప్పుడు లేకపోతే ఎప్పుడైనా భూమి అమ్మినప్పుడు తెలుస్తుంది. అంతవరకు అదే మనం ఏమనుకుంటాం అంటే జనరల్ గా అదే అనుకుంటాం. అక్రమ తొలగింపులకు నిరసనగా రాక్ సిరామిక్స్ గేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో రాక్ సిరామిక్స్ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మికులు మరియు చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్మికులను అక్రమంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించిందన్నారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతుంటే కార్మిక శాఖ అధికారులు ఎందుకు కార్మికులను విధుల్లోకి తీసుకోలేదని, ఆదేశించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రికి కూడా కంపెనీ యాజమాన్యం అబద్ధాలు చెబుతుందని ఎద్దేవా చేశారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కలెక్టర్ను కలిసి సమస్యను వివరిస్తానని తెలిపారని అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్పల్లిలోని
సోలిటైర్ గ్లోబల్ స్కూల్ ఆవరణలో గల 10 కోట్ల విలువ చేసే పార్కు స్థలాన్ని కాపాడి ప్రజల కోసం ఉపయోగపడేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులుగు చెరువు మహేష్ రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కె రవికుమార్ కలిసి ఫిర్యాదు చేశారు. ఈ స్థలంపై విచారణ జరిపి విలువైన పార్కు స్థలాన్ని కాపాడి స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని కోరారు. ఉప్పర్పల్లి గ్రామంలో సర్వే నంబర్ 142, 143 దాదాపు ఇక్కడ ఒక పెద్ద వెంచర్ జనచైతన్య హౌసింగ్ సొసైటీ వాళ్ళు వేయడం జరిగింది. అందులో భాగంగానే జనచైతన్య వాళ్ళు మరి మన డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర గారికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిన సందర్భంగా లేఅవుట్ చేసినప్పుడు పార్కు కానీ ఎంఎన్టీసీ కానీ ప్రజలకు ఉపయోగపడే వివిధ సదుపాయాల కోసం వారు మరి గవర్నమెంట్కి చేయాల్సిన ఏదైతే నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన ఈ సి షెడ్యూల్ ప్రాపర్టీ డాక్యుమెంట్లో గిఫ్ట్ డీడ్లో ఉన్న సి షెడ్యూల్ ప్రాపర్టీ ఇక్కడ నుంచి మొదలు వెళ్తే ఇదంతా పార్క్ ప్లేసు, ఇక్కడ ఇదంతా వెస్ట్ ప్లేసు, 40 ఫీట్ రోడ్డు లేఅవుట్లో ఉన్న ప్లేసు, 1111 గజాల ఈ యొక్క ప్లేసు సోలిటర్ గ్లోబల్ స్కూల్ వాళ్ళకున్న టైటిల్ వాళ్ళకున్న జాగా ఉండగా ఎక్సెస్ ల్యాండ్ వాళ్ళ స్కూల్లో ఇది పారి కూడా నిర్మించేసి క్రీడా ప్రాంగణాన్ని షెడ్డు పెట్టుకోవడం జరిగింది. ఇది ఇల్లీగల్గా వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్ లేదు. ఇది పూర్తిగా జిహెచ్ఎంసీ ఆధీనంలో ఉన్న పార్క్. ఇది లేఅవుట్లో ఉన్న పార్కును వాళ్ళు కబ్జా చేయడం జరిగింది. మరి మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందే అతని మీద ఎఫ్ఐఆర్ అయ్యిందని అన్నారు. మరి ఎంతవరకు దాని మీద మరి అది పెండింగ్ ఉందా లేదా మాకైతే తెలియదు. కానీ ప్రజలకు ఏదైతే చెందాల్సిన ప్లేస్ కానీ లేదంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఒక పౌరుడిగా ఒక బాధ్యత గల నాయకుడిగా ఈరోజు మరి ఈ విషయంలో కోట్ల విలువ చేసే భూమి టైటిల్ సరిగా లేక వాళ్ళు కొనుక్కోవడము తెలియక కొనుక్కోవడము అలాంటిది వాళ్ళు ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళి చూసేసరికి రిజిస్ట్రేషన్ అయిపోతాయి. వాళ్ళు దొంగ డాక్యుమెంట్ తెచ్చుకుంటారు, హౌస్ నంబర్లు ఉంటాయి. ఇవన్నీ చూసేసరికి లాస్ట్కి అధికారులు చాపుతారు, కోర్టు కేసులు అవుతాయి. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు సరైన ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇటువంటి పార్కులు కానీ ఇటువంటి జిహెచ్ఎంకి సంబంధించిన ప్రభుత్వ స్థలాలకు కానీ ఇటువంటి కబ్జాలకు గురి కాకుండా మరి వాళ్ళు ప్రోత్సహిస్తే మాత్రం ఎవరైనా సరే వాళ్ళు నేరస్తులుగానే పరిగణించబడతారు. కొన్నోళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దయచేసి జనచైతన్యంలో ఏదైతే ఉన్న పార్కులను కాపాడాల్సినగా రాజేంద్ర సర్కిల్ అధికారులకు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఏమైనా ఒకవేళ మీకు డాక్యుమెంట్లు కావాలన్నా మీకు ఏం కావాలన్నా మా దగ్గర అన్నీ ఉన్నాయి, మీకు ఇస్తాం, మేము సహకరిస్తాం. మీరు పిలిస్తే మీకు ఎక్కడికైనా మేము అందుబాటులో ఉంటాము. ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మనము ఒక సమాజంలో మరి అన్నీ తెలిసిన వాళ్ళం కాబట్టి మంచి మాట్లాడ చెడే మాట్లాడ. బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హన్మకొండలో రైతు భరోసాపై సమావేశమైన మంత్రులు, పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్న మంత్రి సీతక్క. రామచంద్రపురంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్. మంత్రి నియోజకవర్గంలో విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. హుస్నాబాద్ లో జరిగిన బోనాల పండుగలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సో ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.